గతంలో మేము గెలిచి ఉండి మళ్ళీ ఓడిపోయి మేము ఏదన్నా ఉంటే అక్కడ నిజంగానే అది మా సీట్ అయి ఉంటే అది ఒక రకమైనటువంటి ఎన్ని రకాల దాని మీద చర్చ జరిగినా అది ఒక భాగం. అది యాక్చువల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ లో కూడా మన కాంగ్రెస్ గాలి ఉండి కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ టీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి. దాని నుంచి అలా మేము ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి పథకాలు కానీ మా ప్రభుత్వం ప్రజల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలు మాకు ఇది ఒక రిఫరెండం లాంటిది. కాబట్టి ఇంకొక అదేవిధంగా మంత్రులందరూ వచ్చినారు, ముఖ్యమంత్రి అందరూ వచ్చినట్టు మేము ఏమన్నా వాలంటీర్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నామా? ఖచ్చితంగా మా పథకాలు ప్రజల్లో చెప్పడానికి, మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లో తీసుకుపోవడానికి ఖచ్చితంగా పార్టీ పరంగా ఖచ్చితంగా అసెంబ్లీ కాదు ఏ ఎన్నికలు వచ్చినా కూడా అందరూ కూడా కలిసి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఉంటారు కానీ ప్రతి బూత్ కు ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేశారు. ఇది నేర్పింది టీఆర్ఎస్ పార్టీ. ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా ఎవరు పోలేదు, మునుగోడే కాదు. ప్రతి ఎన్నికల్లో మొత్తం BMW కార్ లాంటి కార్లు వేసుకొని కాన్సెన్స్ లో మా హుజూర్నగర్ ఉప ఎన్నికల కాల్చి మొదలు పెడితే ప్రతిదీ కూడా ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి దానికి ఒక శ్రీకారం చుట్టింది ఎవరైతుందంటే అది బీఆర్ఎస్ తప్ప అది కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందనిగా. ఒకవేళ కాంగ్రెస్ లో మంత్రులు రాకుండా ప్రచారం అనుకుంటే చూడడం అసమ్మతం చెప్పి ప్రచారం చేసినటువంటి మీడియా. కాబట్టి కలిసి కట్టుగా అందరూ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కలిసి పనిచేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకి ఏ విధమైనటువంటి అభివృద్ధి పథకాలు ఏ విధంగా అందజేస్తున్న విషయం కూడా ప్రజలకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. కాబట్టి ఒక 25% ధనికులు ఉన్నా కూడా 75% ఇది ఒక కాస్మోపాలిటన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి చోట మా వాళ్ళు కూడా ఖచ్చితంగా నిలబడి పనిచేసిండ్రది. అదే కాకుండా ఈ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కులహంకారం కానీ దురహంకారం కానీ దగ్గనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు సరే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని పరిస్థితి చూద్దాం. హరీష్ రావు గారి ఫాదర్ చచ్చిపోయింది కాబట్టి ఆయన ఇంకా వేరే ఆల్టర్నేట్ లేనటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు తప్ప ఆ కేటీఆర్ గారి యొక్క ఎన్నికల ప్రచారంలో ఇంకా అహంభావం తగ్గలే, ఆ యొక్క భయానకమైనటువంటి దురరికం పోలేదనేది ఇలా ప్రజల్లో డిస్కషన్ అయిన తర్వాతనే ఎప్పుడైతే కేటీఆర్ బయటకు వచ్చి ప్రచారం చేసిండో అప్పుడు సామాన్య ప్రజలు మొత్తం కూడా వీళ్ళకి అహంకారం తగ్గలేదు, ఈ దురరికం తగ్గలేదు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఓడియాలనే ఒక నిర్ణయానికి మూడు పర్యాయాలు గెలిచినటువంటి అక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గెలిచినటువంటి అభ్యర్థిని ఇలా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటేపించి గెలిపేయాలనే ఒక ఆలోచనకు ప్రజలు వచ్చిందంటే ఓన్లీ కేటీఆర్ దురహంకారం, కేటీఆర్ ప్రచారం చేసినటువంటి పద్ధతి, వాళ్ళు చేసినటువంటి ఒక గోబెల్స్ ప్రచారాన్ని ఇక్కడ ప్రజలందరూ తిప్పికొట్టినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఒక అప్డేట్ చూద్దాం. జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్లు సంబంధించినటువంటి పరిస్థితి, అది కాంగ్రెస్ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ఏదైతే షేక్పేట్ డివిజన్ లో ముందంజలో ఉన్నట్టుగా కూడా మనకి అప్డేట్స్ అందుతా ఉన్నాయి. ఇక రౌండ్ స్టార్ట్ అయింది. షేక్పేట్కి సంబంధించి కాంగ్రెస్ లీడ్ లో ఉన్నట్టుగా కూడా మనకు కనబడతా ఉంది. కంటిన్యూ చేయండి. ఎస్, గతంలో గోబెల్స్ అంటే ఏందో మనకు తెలియదు. గోబెల్స్ అని దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరు కూడా ఇది గోబెల్స్ ప్రచారం. కానీ ఈ ఎన్నికల్లో నిజమైనటువంటి గోబెల్స్ ప్రచారాన్ని అత్యంత దారుణంగా నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. దుబాయ్ లో ఉన్నటువంటి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఒక భయోత్మాక వాతావరణం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇక దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమైనా మేము కదలాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి అన్ని అబద్ధాలతోటే తెలంగాణని వాళ్ళు 2 సార్లు గెలిచారు. కానీ ఇక్కడ అల్లం ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ నిజంగానే కాంగ్రెస్ పార్టీ నిజంగానే మంచి పరిపాలన అందించిందని కానీ, లేకపోతే 6 గ్యారెంటీలు సకాలంలో పూర్తి చేసిందని కానీ ప్రజలు ఓటేశారంటారా? లేకపోతే దాదాపుగా అంటే మీరు పంచినటువంటి డబ్బుల విషయంలో, ఎందుకంటే చాలా విజువల్స్ మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ డబ్బులు బాగా పంచిందంటూ కూడా రకరకాల ఎలిగేషన్ రావడం జరిగింది. సో జరిగినటువంటి ఓటింగ్ విధానాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అంతా ఉపయోగించి, పోలీసులు యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి ఇక్కడ ఓటింగ్ జరిగిన విధానాన్ని ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా విమర్శించినటువంటి పరిస్థితి. ఏ విధంగా చూస్తారు మీ పార్టీ తరఫు నుంచి? 100% మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి 6 గ్యారెంటీలు ఉపయోగపడ్డాయి అంటారా? ఖచ్చితంగా. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మొత్తం తెలంగాణ ప్రజలను
ఒక మంచి బడ్జెట్ తోటి వచ్చినటువంటి తెలంగాణని మొత్తం గుల్ల చేసి కాళేశ్వరం పేరు మీద కోట్ల రూపాయల అప్పులు చేసి మొత్తం ప్రతి వ్యవస్థను విధ్వంసం చేసి ఒకే ఒక వ్యక్తి చేతిలో పెట్టుకొని ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా కనీసం సెక్రటరియట్ వైపు కూడా తలెత్తనీయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని బానిసలుగా చేసినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ ఆలోచన విధానాన్ని ఈ ప్రజలు తిప్పికొట్టారు, తరిమి కొట్టిన తర్వాత మళ్ళీ మీకు చూస్తే కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచింది. ఇది రెండవది. అప్పుడు దీని తర్వాత ఇంకా ప్రజల్లో వీళ్ళ దుర్మార్గమైన ఆలోచన విధానం కానీ ఇవాళ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం తన సర్వశక్తులు తెలంగాణను ఇచ్చినాడు ఏ విధంగా అయితే ఆంధ్రాను వదిలిపెట్టుకుందో ఈ రోజు కూడా బీసీల కోసం ఏదన్నా కానీ అని చెప్పి నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మీరు ఇంకా కూడా ఒక్క బీసీని కూడా ఎన్నికల్లో ప్రచారానికి కానీ స్టార్ క్యాంపెయిన్గా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చూస్తూ ఉంటే మీ అహంకారం తగ్గలేదు. ఇవాళ 6 గ్యారంటీల కంటే వాళ్ళ అహంకారం చాలా ముఖ్యం. తెలంగాణ ప్రజలు దాన్ని సహించలేనటువంటి పరిస్థితి ముఖ్యం కూడా. కాబట్టి మొత్తం అప్రపాలు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక్కొక్కటి మేము ఏం చేయలే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కటి ఇచ్చుకుంటాం. అంటే ఓటింగ్ ఇప్పుడు దాదాపు ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా ఇచ్చిన హామీ వచ్చిన సంవత్సరంలో 2 నెలలనే అమలు చేయరు. అది ఒక పథకం ఒక్కొక్క లెక్క ప్రకారం ఇచ్చుకుంటా వస్తారు. కానీ గతంలో ఉన్నటువంటి ఏ పథకాలను కూడా మేము ఆపలేదు. అంటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మీ ప్రభుత్వమే. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.